సుమిత్ర తల్లిని చంపింది పారిజాతమే అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కార్తీక్ ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరే చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సూరజ్ అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు దీపతో, మీరేమీ కంగారు పడకండి దీపగారు, ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆర్డర్ వస్తుంది. ఇక్కడ ఉన్న మొత్తం కంపెనీలన్నిటికీ కూడా నేను మెయిల్ పంపించాను. నేను వాళ్ళకి మెయిల్ కొటేషన్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక మోటివేషన్ పదాన్ని వాడి వాళ్ళని మన వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి మొత్తం కూడా నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను. కాబట్టి ఏదో ఒక మెయిల్ ఖచ్చితంగా వస్తుంది. మనకి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెయిల్ అనేది నేను సెండ్ చేశాను అని అంటూ ఉంటాడు సూరజ్. అందుకని మీరేమీ కంగారు పడద్దు, తప్పకుండా ఏదో ఒక ఆర్డర్ మనకి ఖచ్చితంగా వస్తుంది అని సూరజ్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక సూరజ్ దీప ఇద్దరు కూడా బిజినెస్ గురించి మాట్లాడుకోవడం అంతా కూడా వింటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న వీళ్ళిద్దరిని చూసి, ఈ సూరజ్ దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఆర్డర్ తీసుకొచ్చేటట్టే ఉన్నాడు, వీళ్ళకి ఎటువంటి ఆర్డర్ కూడా రాకూడదు, అయినా వీళ్ళకి ఏ ఆర్డరు రాకుండా చెరిపేయడానికి చెడగొట్టడానికి నేనున్నాను కదా, అందుకనే కదా ఎదురెదురుగా కూర్చున్నాము. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో మొత్తం నాకు క్లియర్గా తెలిసిపోతుందని జ్యోత్స్న అయితే వాళ్ళిద్దరినీ చూసి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సూరజ్, రేపు మార్నింగ్ కల్లా మనకి ఏదో ఒక ఆర్డరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తాడు దీపతో. చాలా థ్యాంక్స్ సూరజ్ గారు, మీరు రాకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదేమో, నిన్ని వివరాలు నాకు తెలియకపోవచ్చు, మీరు రావడం వల్లే నేను గెలుస్తానని నాకు నమ్మకం అనేది కుదిరింది. ఒక చెడు మీద మంచి గెలవడమే మనం గెలిచామంటే అని దీప అయితే చెప్తుంది. ఖచ్చితంగా చెడు మీద ఎప్పుడూ కూడా మంచి గెలుస్తుంది దీపగారు, ముందు చెడు గెలిచినట్టే ఉంటుంది కానీ తర్వాత మంచితనమే నిలబడుతుందని సూరజ్ అయితే జ్యోత్స్న వైపు చూస్తూ అంటూ ఉంటాడు. కొంతమంది మనల్ని పడగొట్టాలని చూస్తూ ట్రై చేస్తూ పాపం వాళ్ళ పనిని మర్చిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళే పాతాళంలోకి కృంగిపోతారు, మనల్ని చెడగొట్టాలని వాళ్ళే నాశనమైపోతారు అని సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. అని అది విని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తాను, ఈ జ్యోత్స్నాని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు అని జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక అందరూ కూడా లోపల ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాంచన సుమిత్ర గదిలో నుంచి బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ బయటికైతే వస్తూ ఉంటుంది. అది చూసి ఇక జ్యోత్స్న, దీప, కార్తీక్ ముగ్గురు కూడా అక్కడే నిలబడి ఉంటారు. ఇక పారిజాతం కూడా బయటికి వస్తుంది. అప్పుడే కార్తీక్ అయితే, ఏమైందమ్మా, ఎందుకు అత్తయ్య గదిలో నుంచి అలా బాధపడుతూ వస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏమైంది అత్తయ్య, అమ్మ బానే ఉంది కదా అని అంటూ ఉంటుంది దీప. అమ్మేంటమ్మా, సుమిత్రమ్మ అనలేవా, తను మా మమ్మీ అని జ్యోత్స్న అనడంతో, నువ్వు ఆగుతావా కాసేపు అని కార్తీక్ అడుగుతాడు కాంచన్ని. ఏం లేదురా, ఉదయం జరిగిన విషయం గురించి మీ అత్త తలుచుకొని బాధపడుతుంది అని అనగానే, ఉదయం జరిగిన గొడవ, ఉదయం గొడవ ఏం జరిగిందమ్మా అని కార్తీక్ అడుగుతాడు. మన శౌర్య దక్షిణామూర్తి ఫోటోని తీసుకువచ్చి అందరూ ముందు అడిగింది కదా, అప్పుడు మీ తాతయ్య నిజం కూడా చెప్పారు, ఎందుకు గొడవ జరిగిందో ఏంటో అని మొత్తం క్లారిటీ మీకు ఇచ్చారు. అందుకని వాళ్ళ అమ్మని తలుచుకొని మీ అత్తయ్య బాధపడుతుంది అని చెప్తూ ఉంటుంది కాంచన. మీ అత్తయ్యకి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది. ఆ రోజు తను డెలివరీ అని, తనకి బిడ్డ పుట్టబోతుందని, కూతురికి బిడ్డ పుట్టబోతుందని సంతోషంలో చాటుగా అన్న కూతుర్ని చూసుకోవడానికి ఆ కన్న తల్లి సుమిత్ర అత్త దగ్గరికి వచ్చింది. చాటుగా కూతుర్ని చూసుకుంటూ, అసలు దగ్గరుండి నా కూతురికి నేను డెలివరీ చేయించాలి, కూతురికి దగ్గరుండి ఎలాగో సేవ చేయలేకపోతున్నాను, దూరంగా అన్న పుట్టే మనవరాల్ని చూడాలని ఎంతో ఆశగా అక్కడికి సుమిత్ర వదిన వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ నాన్న అంత పెద్ద శిక్ష వేసి చివరికి ఆమెని లోకంలోనే లేకుండా చేశాడు. అంత దుర్మార్గుడు తను వల్లే కదా తనని చూడ్డానికి వచ్చి వాళ్ళమ్మ తనకి శాశ్వతంగా దూరం అయిపోయిందని, లేకపోతే అప్పుడప్పుడు గొడవ జరిగినా
తనకి కనిపించేదని వినిపించేదని మీ అత్తయ్య బాధపడుతుందిరా. అప్పుడు మీ అత్తయ్యని ఓదార్చాను. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు నా దగ్గరికి వచ్చే మా అమ్మ చనిపోయిందని మీ అత్తయ్య చాలా బాధపడేది. అప్పుడు దగ్గరుండి మీ అత్తయ్యని నేను ఓదారుస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు సుమిత్ర వదిన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఇలా ఆలోచించి బాధపడితే తన ఆరోగ్యం ఏమైపోతుంది? రే, శౌర్యకి అర్థమయ్యేలా చెప్పు. తనని ఎప్పుడూ కూడా వాళ్ళ విషయాలు ఏవి కూడా ఇంట్లో మాట్లాడొద్దని చెప్పు. తనకి తెలియదు కదా, అసలే చిన్నపిల్ల అని అనంగాల్ని, సరేనమ్మా, దానికి అర్థం కాదు కదా, నేను చెప్తానులే. సుమిత్ర అత్తయ్య బాధపడుతుందంటే నాకు కూడా బాధగానే ఉంది. అసలు ఆయన అంత దుర్మార్గుడా అమ్మా? కన్న తల్లి కన్న బిడ్డ కోసం వస్తే అంత క్రూరంగా చంపేస్తాడా అని అనంగాల్ని, అదే నాకు అర్థం కావడం లేదు. తన భార్యని అంతలా ఎలా ఎందుకు చంపుకున్నాడో కూడా తెలియడం లేదు. అంత పంతం దక్షిణామూర్తికి. అందుకే అతనన్నా అతని పేరెత్తితే కూడా మాకు అంత కోపం వస్తుంది అని కాంచన అయితే చెప్తుంది. అందుకే ముందు మీకు నిజాలేమీ కూడా చెప్పలేదు. అతన్ని చూస్తుంటేనే నాకు అసహ్యమని ఇక కాంచన అయితే చెప్పి వెళ్ళిపోతుంది. అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న అంతా విని ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడిన తర్వాత అప్పుడే జ్యోత్స్న పారిజాతాన్ని ఇక పక్కకి రమ్మని సైగ చేసి పిలుస్తుంది. అప్పుడే జ్యోత్స్న వెళ్ళిపోయాక పారిజాతం కూడా జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది. ఇంతలో కార్తీక్ అయితే వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోయాక దీపతో ఇలా అంటూ ఉంటాడు. దీప, మా అమ్మ చెప్పింది వింటూ ఉంటే, తాత చెప్పింది వింటూ ఉంటే నీకు ఒక అనుమానం రావడం లేదా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్, ఏంటి బావా అనుమానం? ఏమీ అనుమానం రావడం లేదే అని చెప్తూ ఉంటుంది దీప. ఆ రోజు అసలు సుమిత్ర అత్తయ్య వాళ్ళ అమ్మ అంటే మీ అమ్మమ్మ మీ అమ్మని చూడ్డానికి వచ్చినప్పుడు తను వచ్చిందని కోపంతో దక్షిణామూర్తి తాతయ్యే చంపేశాడని వీళ్ళందరూ అంటున్నారు. కానీ నాకు ఒకే ఒక అనుమానం వస్తుంది. సరిగ్గా ఎప్పుడైతే పారు బిడ్డల్ని పిల్లల్ని మార్చేసిందో ఆ మార్చే టయానికి ఒకవేళ ఆవిడ చూస్తూ ఉంటే ఒకవేళ పారుని ఆవిడ్ని చంపేసిందేమో. మీ అమ్మమ్మ చావుకి కారణం పారునేమో, కొంచెం ఆలోచించు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ అలా అంటూ ఉండగా అప్పుడే ఇక దీప అయితే, అవును బావా, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం ఆలోచన వస్తుంది. నీకు వచ్చిన ఆలోచన కరెక్టే. ఆ రోజు తను చేస్తున్న పనిని ఒకవేళ అమ్మమ్మ చూస్తుందని బయట పెడుతుందేమో అని, ఒకవేళ చంపించేసిందేమో అని అంటూ ఉంటుంది దీప. ఆ రోజులు సైదులకి నిన్ను ఇచ్చి తనను చంపమన్నప్పుడు ఒకవేళ అక్కడే ఉందేమో అని అనంగాల్ని, అవును బావా, నాకు ఇప్పుడే అనుమానం వస్తుంది. ఇప్పుడే జ్యోత్స్న నాకు తెలిసి పారుతో ఇదే విషయం మాట్లాడాలని అనుకుంటుందేమో అని అనిపిస్తుంది. అందుకని పారుని పక్కకి పిలిచింది అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఎలా తెలుసుకుందాం బావా అని అనంగాల్ని, ఏముంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ మాటలు విని తెలుసుకుందాము అని కార్తీక్ అయితే పారిజాతం జ్యోత్స్న ఏం మాట్లాడుకుంటున్నారా అని తలుపు చాటు నుండి ఇక వింటూ ఉంటారు కార్తీక్ దీప ఇద్దరు కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటుంది, గ్రాని, నిన్నొక నిజాన్ని అడుగుతాను, నిజం చెప్పాలి నువ్వు అని అనంగాల్ని, చూడు జ్యోత్స్న, ఇప్పటి వరకు ఆ కార్తీక్ గాడు ఆడిన డ్రామాలో నేను పూర్తిగా కూడా వాడు వైపుకి వెళ్ళిపోయాను. వాడు ఆడిన నాటకం తెలుసుకోలేక ఇప్పుడు నువ్వే నా మనవరాలువని, నువ్వే నా రక్తానువని నాకు నిజం తెలిసిపోయింది కదా. ఆ దీపే ఇంటి వారసురాలన్న విషయం కూడా తెలిసిపోయింది. ఇక నీతో నేను నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? ఎటువంటి నిజాన్నైనా సరే నీతో చెప్పకుండా నేనుండను. నీ మీద ఒట్టేస్తున్నాను, ఖచ్చితంగా నేను నిజం చెప్పి తీరుతాను. నీకేమనుమానం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా అడగడంతో, నాకు ఒక అనుమానం ఉంది గ్రాని అని అనంగానే, అనుమానమా, ఏంటది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నువ్వే మమ్మీ వాళ్ళ అమ్మని చంపేశావా అని అడుగుతుంది జ్యోత్స్న. ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అలాగే కార్తీక్ దీప కూడా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే పారిజాతం, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను సుమిత్ర వాళ్ళ అమ్మని చంపడం ఏంటి? ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అని అనంగానే,
అమ్మ పుట్టిల్లు మేనమావ కెరుక అని నీ గురించి నాకు తెలియదగ్గరా అని నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి కుట్రలు చేసేదానివో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నువ్వు అంటూ ఉంటావు కదా. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది ప్రవర్తనలోనూ అందంలోనూ అని అన్నీ కూడా చెప్తూ ఉంటావు. అందుకనే నువ్వే నాకు ఆవిడ్ని చంపేశావేమో అని అనుమానం వచ్చింది. అందుకే నిన్ను అడుగుతున్నాను అని జ్యోత్స్న చెప్తుంది. అప్పుడే ఇక పారిజాతం అలాంటిదేమీ లేదు, నేను ఆవిడ్ని చంపడం ఏంటి, ఇదంతా నీ భ్రమంతే, నాకేం తెలీదు. అయినా నేను చంపిందాన్నైతే నేను ఇలా ఎందుకుంటాను. ఆ దక్షిణామూర్తిని చూసినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళ కుటుంబం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా భయపడుతూనే ఉండేదాన్ని కదా అని పారిజాతం అంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న, గ్రాని నాకు అన్నీ నిజాలే చెప్తానని మాట ఇచ్చావు, మరి ఇప్పుడెందుకు అబద్ధం చెప్తున్నావు, నా తల మీద ఒట్టు వేసి నిజం చెప్పు, నువ్వే కదా వాళ్ళ మమ్మీని చంపేసింది అని అనగానే అప్పుడే ఇక పారిజాతం, ఇక నీ దగ్గర నిజం దాచిపెట్టినా నువ్వు నిజాన్ని చెప్పే వరకు నన్ను వదిలేటట్టు కనిపించడం లేదే, సరే నీకు నేను నిజం చెప్తాను అని అంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం మాటలు మొత్తం కూడా జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకోవడం, ఇక వీడియో అయితే తీస్తాడు కార్తీక్. ఎందుకు బావ వీడియో తీస్తున్నావని అడుగుతూ ఉంటుంది దీప. ఈ విషయం మనం ఇప్పుడు వీడియోలో ఖచ్చితంగా కూడా వీడియో తీయాలి, లేకపోతే రేపటి రోజున మనం అబద్ధం చెప్తున్నామని రివర్స్ అవుతారు ఈ మనవరాలు నానమ్మ ఇద్దరు కూడా, అందుకని నేను ఇలా చేస్తున్నాను అని కార్తీక్ చెప్తాడు. అప్పుడే ఇక పారిజాతం, నువ్వు అనుకున్నదే నిజం, మీ అమ్మమ్మని చంపింది నేనే అని నిజాన్ని బయట పెడుతుంది. ఆ మాట విని జ్యోత్స్న, కార్తీక్, దీప కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి గ్రాని, నిజంగానేనా, నిజంగానే నువ్వు వాళ్ళిద్దరు ఆమెని చంపేశావా, అయినా నువ్వు ఆమెను ఎందుకు చంపావు అని అనగానే, ఎందుక నువ్వు అడుగుతున్నావు కదా, ఆ రోజు పిల్లలిద్దరినీ మార్చేసింది నేనే, ఆ పిల్లలిద్దరినీ మార్చేసి దీపని చంపేమని సైదుల చేతికి ఇచ్చాను. అనుకోకుండా అప్పుడే ఇక రూమ్కైతే సుమిత్ర తల్లి వచ్చింది. సుమిత్ర అప్పటికి స్పృహలో లేదు. సుమిత్ర స్పృహలో లేకపోయేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన ఆమెని నేను గమనించాను. ఇక గమనించేసరికి ఆవిడ పాపని ఎత్తుకొని నా దగ్గరికి రాబోయింది. నీ మనవరాల్ని తీసుకొని నా మనవరాల్ని ఇచ్చేయి అని అడిగింది. అప్పుడే నేను షాక్ అయిపోయాను. అంటే నేను పిల్లల్ని మారుస్తూ నువ్వు చూసావా అని అడిగాను. అవును చూశాను, నువ్వు పిల్లల్ని మార్చేశావు, పైగా నా మనవరాల్ని చంపమని ఆ సైదుల కాడికి అప్పచెప్పావు. ఈరోజు ఆ భగవంతుడు నన్ను ఇలా చాటుగా నా కూతుర్ని చూడ్డానికి పంపించి నా మనవరాలు ప్రాణాల్ని కాపాడేలాగా చెయ్యబోతున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా సుమిత్ర తల్లి అంటుంది, అలా అన్న తర్వాత నేను తన మాటలు విని ఇక చాలా షాక్ అయిపోయాను. నా గురించి ఎక్కడ నిజాన్ని బయట పెడుతుందా అని. అప్పుడు నేను తనతో ఇలా అన్నాను, ఏంటే నా గురించి నువ్వు బయట పెడతావా, ఎలా బయట పెడతావో నేను చూస్తాను కదా అని చెప్తూ పారిజాతం అలా అన్న తర్వాత అప్పుడే సుమిత్ర వాళ్ళమ్మ నా మనవరాల్ని మర్యాదగా తీసుకువచ్చి నా కూతురు పక్కన పడుకోబెట్టు, లేకపోతే నువ్వు కటకటాల్లోకి వెళ్తావు, నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అలా నన్ను బెదిరించింది. ఇక బెదిరించడంలో తనకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా శివనారాయణకి నిజం చెప్పేస్తుందనే భయంతో నేను అక్కడే ఉన్న ఒక ఇనుప రాడ్డు తీసుకొని తన తల మీద కొట్టాను. ఆ తరువాత నా గన్ను తీసి తనని షూట్ చేశాను. గన్ను తీసి షూట్ చేసి ఆ తర్వాత ఆ గన్నుని అక్కడే వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఇదంతా కూడా సైదులుగాడికి నేను బయటికి వచ్చి మొత్తం కూడా ఆ పిల్లల్ని మార్చేటప్పుడే జరిగింది. ఇక రోడ్డు మీద అలాగా మీ అమ్మమ్మని వదిలేసి నేను వచ్చేశాను. అనుకోకుండా అప్పుడే దక్షిణామూర్తి వచ్చినట్టున్నాడు. తన చేతిలో నేను పేల్చిన రివాల్వర్ కూడా అక్కడ పడిపోయింది. ఆ రివాల్వరు తను చేత్తో పట్టుకున్నాడు. ఆ సమయానికి వచ్చిన మీ తాతయ్య శివనారాయణ అలాగే మీ నాన్న దశరథ ఇద్దరు కూడా కన్న కూతుర్ని చూడ్డానికి వస్తే తన మీద ఉన్న కోపంతో సొంత భార్యని చంపుకున్నాడని వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అపార్థం చేసుకున్నారు దక్షిణామూర్తిని.
ఇక దక్షిణామూర్తిని అపార్థం చేసుకొని 2 కుటుంబాలు కూడా విడిపోయాయి. ఇక సుమిత్ర కూడా నువ్వసలు నాకు కన్న తండ్రివే కాదు, నా తల్లిని ఎందుకు దూరం చేశావు? అమాయకురాలైన నా తల్లి నీకేం అన్యాయం చేసిందని నిలదీసింది. అలాగా దక్షిణామూర్తి దూరం అయిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. కానీ ఈ విషయం దక్షిణామూర్తికి కూడా తెలీదు. తన భార్య ఎందుకు చనిపోయిందో, ఎవరు చంపారో ఇప్పటికీ కూడా దక్షిణామూర్తికి క్లారిటీ రాలేదు అని చెప్తూ వస్తుంది. అప్పుడు ఇక పారిజాతం జరిగిందంతా, ఇక పారిజాతం చెప్పింది విని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే పారు, నువ్వు అసలు ఎంత దుర్మార్గురాలివి, నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేశావు, చివరికి ఇంత పని చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు. 2 ప్రాణ స్నేహితులను 2 కుటుంబాలని ఇలా విడదీశావా నువ్వు అని అడుగుతూ, ఇన్ని రోజులు సుమిత్ర అత్తకి నువ్వు పుట్టిల్లు లేకుండా చేశావు. నీలాంటి దాన్ని అస్సలు కూడా క్షమించకూడదు. ఇక నీలాంటి దాన్ని క్షమిస్తే రోజు రోజుకి నీలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. అందుకే నీకు ఒక పెద్ద గుణపాఠం చెప్పి తీరుతాను అని కార్తీక్ అయితే అంటాడు. ఏంటి బావ ఇదంతా? మరి ఇంత దుర్మార్గురాలా పారిజాతం? పారిజాతం చేసిన పనికి సొంత అమ్మ నాన్ననే అమ్మగారు అయ్యగారు అని పిలుచుకునే పరిస్థితి వచ్చింది నాకు. సొంత ఇంట్లోనే నేను పని మనిషిగా చేశాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ పారిజాతాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. ఏదో ఆవిడ మీద జాలి పడేదాన్ని, ఇప్పుడు ఆ కాస్త జాలి కూడా పోయింది అని అంటూ జ్యోత్స్న గురించి పారిజాతం గురించి తెలుసుకున్న కార్తీక్ దీప ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు ఇక కార్తీక్ అయితే వెంటనే ఈ వీడియోని మన వాళ్ళకి చూపించాలి, సమయాన్ని బట్టి ఖచ్చితంగా నిజాలు బయటికి రావాలి అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే దీప, కంగారు పడకూడదు బావా, ఎందుకంటే ఆ మనవరాలు నానమ్మ ఇద్దరు కూడా నరరూప రాక్షసులు. ఏ టైంలో ఎటువంటి దాడి చేస్తారో, ఎటువంటి సమస్యని తీసుకొస్తారో తెలీదు. ఆ పారిజాతానికి మనం చాలా బాగా బుద్ధి చెప్పాల్సిందే అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా దీప కూడా తర్వాత ఇక దక్షిణామూర్తి దగ్గరికి అయితే ఇద్దరు కూడా వెళ్తారు. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళాక దక్షిణామూర్తి వీళ్ళిద్దరిని చూసి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, మీరు ఇంత దుర్మార్గులని తెలీదు, కన్న కూతురు డెలివరీ అయితే చూడ్డానికి వచ్చిన ఎందుకు అమ్మమ్మని చంపేశారు అని అడుగుతూ ఉంటుంది దీప. ఏంటి, నా లక్ష్మిని నేను చంపేశానా? ఎవరు చెప్పారు ఈ విషయం మీకు అని అడుగుతూ ఉంటాడు దక్షిణామూర్తి. అందుకే కదా మీకు గొడవ అయ్యింది, అందుకే కదా మా అత్తయ్య మీ ముఖం చూడలేకపోతుంది, మిమ్మల్ని చూస్తే అసహించుకుంటుంది అని కార్తీక్ అనంగాల్ని, చూడు కార్తీక్, నేను వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు, గొడవ చేశాను, అంతే తప్ప నా భార్యని చంపుకునే అంత దుర్మార్గుణ్ణైతే నేను కాదు అని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఆ రోజు సుమిత్ర డెలివరీ కోసమే నా భార్య వెళ్ళిందని తెలుసుకొని ఎక్కువసేపు తన్ని అక్కడ ఉంచకూడదని నేను కూడా తీసుకురావడానికి వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు అప్పుడే ఇంకా నా భార్య రక్తం మడుగులో పడుంది. తనను షూట్ చేసిన రివాల్వర్ కూడా పక్కనే ఉంది. అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అని అన్నీ కూడా చెప్తాడు. కానీ రివర్స్లో వాళ్ళు నువ్వే హత్య చేశావు, నువ్వు దుర్మార్గుడివి మూర్ఖుడివి కదా అంటూ నన్నే అరెస్ట్ చేశారు అని నిజాలన్నీ కూడా బయట పెడతాడు దక్షిణామూర్తి. ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు నా భార్యని చంపాలనుకున్నారో ఈ విషయం తను నాకు చెప్పకుండానే తను వెళ్ళిపోయింది, తను చనిపోయింది అని అంటాడు దక్షిణామూర్తి. మరి తర్వాత మీరు ఎంక్వైరీ చేసి ఎవరిదంతా చేసిందో తెలుసుకోవాలని అనుకోలేదా అని అడుగుతాడు కార్తీక్. తెలుసుకొని ఏం చేస్తాను, అప్పటికే మా ఇల్లు సోదా చేసేశారు, కేవలం మేము పూరే గుడిసెలోనే ఉండేవాళ్ళము అని అన్నీ కూడా చెప్తాడు. ఇల్లు సీజ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, చేసిన అప్పులకి ఇల్లు సీజ్ చేయాల్సి వచ్చింది అని దక్షిణామూర్తి చెప్తాడు. అయినా ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే, ఉదయం మా తాతయ్యే మా అందరితో మీతో గొడవేంటి, ఎందుకు జరిగిందో మొత్తం కూడా క్లారిటీగా చెప్పారు, అందుకని నేను కూడా అలాగా మిమ్మల్ని అడగడానికి వచ్చాను. పైకి మంచిగా నటిస్తూ మీరు ఇలాగా నరరూప రాక్షసుడా అని మీ గురించి కొంచెం నేను తప్పుగా ఆలోచించుకున్నాము అని కార్తీక్ దీప అంటారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో,
ఎందుకు అమ్మమ్మని ఎవరు చంపారో మొత్తం తేల్చుకుంటామని ఇక దీప్ అయితే దక్షిణామూర్తికి చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.